उत्पत्ति 3 का 1 से 5 तक पढ़िएगा। దాని కొరకే ఆది కాండము 3వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు 5 तक 5 వచనాలండి। उत्पत्ति 3 का 1 से 5 तक ఆది కాండము 3వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలండి। దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల పనులను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పెను. इधर में हम देखते हैं शैतान कैसा एदन वाटिका में आया। ఇక్కడ సాతానుడు ఏ విధంగా ఏదేను తోటలోకి ప్రవేశించాడో రాయబడింది। उधर में उन्होंने काला कपड़ा पहनकर नहीं आया, వాడక్కడికి నల్లని దుస్తులు ధరించుకొని ఏం రాలేదు, अंधेरा बनकर नहीं आया। అలాగే చీకటిమయమై రాలేదు। उस समय सांप सब बहुत ही सुंदर थे। ఆ దినాల్లో సర్పము బహు సుందరమైన జంతువుగా ఉండింది। आज भी आप सांप को देखें, उसका चमड़ा छू कर देखें, बहुत ही नरम और सुंदर है। ఇప్పటికి కూడా సర్పాల నుండి ఒలిచిన చర్మాలను తాకి చూడండి, అది చాలా మృదువుగా సున్నితంగా ఉంటుంది। सारे चमड़ों में से सबसे ज्यादा स्मूथ नरम चमड़ा सांप का है। జంతువులన్నింటిలోని చర్మాల కంటే సర్పము నుండి ఒలిచిన చర్మమే చాలా సున్నితంగా ఉంటుంది। बहुत अमीर लोग चप्पल पहनते वक्त उसका स्ट्रिंग सांप का उस चमड़े से बनाता है। మరి అధిక ధన సంపన్నులైన వ్యక్తులు ఈ సర్పా నుండి ఈ విధంగా తీసిన చర్మంతో చెప్పులు చేసుకుంటూ ఉంటారు। एक चप्पल को कम से कम 20,000, 25,000, 30,000 पैसा होता है। ఆ ప్రకారంగా చేయబడిన చెప్పుల జోడు 20,000, 30,000 పై చిలుకుంటుంది। बहुत नरम होता है। చాలా సున్నితంగా ఉంటుంది ఆ చెప్పు। कुछ लोग उससे बेल्ट भी बनाता है। ఇంకొంతమంది ఏమో ఆ చర్మంతో బెల్టులు తయారు वो చేసుకుంటుంటారు। बेल्ट भी बहुत महंगा होता है। మరి ఆ కట్టుకునే బెల్ట్ కూడా చాలా ఖరీదైనదే ఉంటుంది। क्यों? वो बहुत ही नरम और बहुत ही सुंदर है। ఎందుకు మరి ఆ చర్మం అంత అందంగా సున్నితంగా ఉంటుంది? बहुत बार हम सोचते शैतान आएगा तो 2 सिंग रखकर आएंगे और बड़ा काला कपड़ा पहन के अंधेरा बनकर आएंगे। చాలా సార్లు మనం ఏమని తలంచుతుంటామంటే సాతానుడు వచ్చేటప్పుడు 2 పొడవైన మరి కొమ్ములతో వస్తాడు, నల్లని దుస్తులు ధరించుకుంటాడు, చీకటిమయంగా కనబడతాడు అనుకుంటాం। और नहीं तो बड़ा दांत लेकर डरा कर आते हैं, ऐसा सोचते हैं। లేకపోతే 2 పెద్ద పల్ల కూరలను పెట్టుకొని భయకంపితుడై వస్తాడు అనుకుంటాం। देखिए शैतान ऐसा सुंदर बनकर आया ताकि हव्वा बार बार उसको देखे। సాతానుడు ఎంత సర్వాంగ సుందరంగా వచ్చాడంటే హవ్వ మాటి మాటికి చూడగలిగిన అందంతో వచ్చాడు। ओ इतना अच्छा सुंदर बनकर आया ताकि हव्वा आकर बैठा है, देखे। ఎంత అతి సుందరుడై ఆ ఏదెనులోకి వచ్చాడంటే అవ్వ అదే పనిగా మాటి మాటికి చూడగలిగేటట్టుగా చేశాడు। ताकि ओ इनका सुंदर, कितना सुंदर खूबसूरत है। ఓహో ఎంత సుందరమైన వ్యక్తి అని మాటి మాటికి చూడాలి। हम क्या सोचते हैं? మనమేమనుకుంటుంటాం, शैतान बड़ा दांत लेकर के, बड़ा सिंग लेकर, बड़ा काला बनकर आएगा, ऐसा सोचते हैं। ఓ 2 పొడవాటి కూరలతోని 2 పెద్ద కొమ్ములతోని నల్లని దుస్తులు వేసుకొని భయంకర రూపంలో వస్తాడని మనం అనుకుంటూ ఉంటాం। शैतान ऐसा नहीं आता। సాతానుడు అలాగా రాడండి। बच्चों के पास ऐसा जाता है ताकि उनको डराए, మరి చిన్న పిల్లల దగ్గరికి భయపెట్టడానికి అలాగా బయలుదేరుతాడు। लेकिन पास्टरों के पास कैसा आता है? కానీ పాస్టర్లైన వాళ్ళ దగ్గరికి ఎలా వస్తాడు? विश्वासियों के पास ऐसा आता है। విశ్వాసుల దగ్గరికి ఎలా వస్తాడు? बहुत सुंदर और मीठा बनकर आता है। అతి సుందరమైన రూపంలో మధురమైన భాష మాట్లాడుతూ వస్తాడు। ताकि बार बार आप उसको देखें। ఎందుకంటే మాటి మాటికి వాడిని చూడగలగాలని। शैतान 2 सिंग लेकर, काला कपड़ा से लेकर आएगा तो सारे पास्टर जीतेंगे। 2 పెద్ద కొమ్ములతో నల్లని దుస్తులతో సాతానుడు గనుక వస్తే పాస్టర్లందరూ కూడా జయిస్తారు। सारे विश्वासी भी जीतेंगे। విశ్వాసులందరూ కూడా జయిస్తారు। ये शैतान को मालूम है।
ఈ సంగతి సాతానుకు బాగా తెలుసు. इसलिए शैतान वो कपड़ा उतार कर रखा है అందుకే సాతానుడు ఆ బట్టలను వదిలించేసి ఊడుకున్నాడు. और सुंदर बनकर मीठा बनकर आता है. సుందరమైన రూపంతో మృదువైన మాటలతో వాడొస్తాడు. हवा दोबारा देखे वो कितना सुंदर है. మరి హవ్వ ఆశ్చర్యపోయి ఓహో ఎంత సుందరంగా ఉన్నాడని అబ్బురపడేటట్టుగా వచ్చి काला बोके दो कम दे भाग जाओ बोल देना था. ఒకవేళ రెండు కొమ్ములతో నల్లని దుస్తులతో వచ్చే పో చీపో అనేది. अभी सुंदर बनकर आगे अच्छा है. సుందరమైన రూపంలో వచ్చిన ఈయన చూసి ఆహా ఎంత బాగున్నాడు అనుకోవాలి. और दूसरा बात क्या है, మరొక మాట ఏంటండి, उनका कोई चीज छीनने के लिए नहीं आया. మరి వాడు ఆమె దగ్గర నుండి ఏదో వస్తువును లాక్కోవడానికి రాలేదు. उनको मदद करने आया. ఆమెకు సహకారం ఇవ్వడానికి వచ్చాడు. उनको प्रेम देने आया. ఆమె మీద ప్రేమ ఒలకబోయడానికి వచ్చాడు. ओ देखो तुमको ये फल खाने के लिए तो क्यों नहीं खाते. ఇదిగో నీ కొరకే కదా పెట్టింది, ఫలాలు ఎందుకు తినడం లేదు. वो फल खाने से आपको क्या क्या मिलेगा. ఓ ఆ పండు గనక తిన్నావో ఎన్నెన్ని దొరుకుతాయి वो నీకు. आपका बाग में ही है. ఇదిగో నీ తోటలోనే ఉంది ఆ वो పండు. आपके लिए है. అది నీ కోసమే ఉంది. वो आप खाओ. నీవు తిను. तो वो देख वो सुनने से क्या होगा. ఆ మాటలు వింటూ ఉంటే ఎలాగుంది. ओ ये सचमुच परमेश्वर ही होगा. వా నిజంగా ఈయననే దేవుళ్లాగున్నాడే. क्योंकि हमारे बारे में इतना चिंता करता है. ఎందుకంటే మా గురించి ఇంతలేసి हमारा చింతపడుతున్నాడు. फायदा ही सोचता है. మా ప్రయోజనమే కోరుతున్నాడు. हमारा आशीष ही सोचता है. మా ఆశీర్వాదమే ఆలోచిస్తున్నాడు. मेरे प्यारो शैतान आपसे छीनने के लिए आएगा तो आप जीतेंगे आराम से. నా ప్రియులారా సాతానుడు గనక మీ దగ్గర నుండి లాక్కోవడానికి వస్తే మీరే జయిస్తారు. लेकिन जब आपको देने आ रहे तो कितने लोग जीतेगा. కానీ వాడు మీకు ఇవ్వడానికి వస్తే ఎంతమంది జయిస్తారు వాన్ని. हैं? बहुत लोग सोचे शैतान आएगा मेरे पास का जो कुछ छीन लेगा मैं पकड़ के रखूंगा. అనేక మంది ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఓ సాతానుడు వచ్చేస్తున్నాడు, నా దగ్గర నన్ను కూడా లాగేసుకుంటాడని భద్రంగా పొది పట్టుకుంటూ ఉంటారు. यीशु रक्तम जय यीशु रक्तम जय यीशु रक्तम जय. ఇలాగే పొది పట్టుకుని ఇక యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం ఏది పోవద్దు అనుకుంటుంటారు. लेकिन शैतान छीनने का कपड़ा हटाकर కానీ సాతానుడేమో లాక్కునే వస్త్రాలు బయట వదిలేసి देने का रूप लेकर आया तो ఇవ్వడానికి ఇచ్చే రూపం తీసుకొని వచ్చాడు. हालेलुया. హల్లెలూయా. प्रभु का धन्यवाद हो. దేవునికి వందనాలు కలుగును గాక. अगर शैतान छीनने के लिए आएगा तो बोलेगा हे भाग जाओ. సాతానుడు ఒకవేళ నీ దగ్గర నుండి లాక్కోవడానికి వస్తే సాతానా ఓ పారిపో అనేవాడివి. लेकिन देने के लिए सुंदर बनकर आएगा तो కానీ ఇవ్వడానికి అందమైన రూపంలో వాడు విచ్చేస్తే और सारे सामान लेके आएगा तो వాడి సామాగ్రిని అంతా కూడా తీసుకొని వస్తే ओ ये सचमुच में प्रभु ही है. నిజంగా ఇతడే నా ప్రభు అన్నట్టుగా అనిపిస్తుంది. देखो मेरे बारे में सोच कर आया है. చూడండి నా గురించి ఎంత ఆలోచించి వచ్చాడు. शैतान तो लूटने वाला है. సాతానుడేమో దోచుకునేవాడు దొంగై ఉన్నాడు. ले जाने वाला है. వాడు లాక్కొని ये వెళ్ళేవాడు. तो परमेश्वर की ओर से आया है. కానీ ఇతడైతే ప్రభు పక్షం నుండి వచ్చాడు. हमारे फायदे के लिए आया है. ఓ మా ప్రయోజనం కొరకే మా లాభం కొరకే हमको వచ్చాడు. हेल्प करने के लिए आया है. మాకు సహాయం చేయడానికే వచ్చాడు. हम हमारा बुद्धि बढ़ाने के लिए आया है. మాకున్న జ్ఞానాన్ని అధికం చేయడానికి వచ్చాడు. हमको परमेश्वर जैसा बनाने आया है. మమ్మల్ని దేవుళ్లాగా మార్చడానికే వచ్చాడు. हालेलुया प्रेज द ఓ लॉर्ड. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును हालेलुया గాక. प्रेज द लॉर्ड. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. अय्यगारू दे दो मैं ले लेता हूँ. అయ్యగారు అందుకే వచ్చారు కదా, ఇవ్వండి ఇచ్చి తీసేసుకుంటాను. हालेलुया. హల్లెలూయా. अय्यगारू आप लेके आया तेरे धन्यवाद हो. అయ్యగారు నువ్వు తీసుకొని వచ్చినందుకు నీకే నిండా వందనాలయ్యా. हालेलुया. హల్లెలూయా. ये चालाकी कितने लोग पहचानते हैं. ఇలాంటి సాతాను కుయుక్తిని ఎంతమంది గుర్తించగలుగుతారు? हाँ? कोई पहचानता है. ఎవరైనా గుర్తుపట్టగలరండి? अगर कोई आपका सामान छीनने के लिए आया बोले ये शैतान भाग जाओ शैतान मेरा सामान ले गया ऐसा बोलेगा. ఎవరైనా సామాను లాక్కోవడానికి మీ దగ్గరికి వస్తే ఓ సాతానా నా నుండి పారిపో అంటుంటాం. अगर कोई कुछ छीनेगा तो शैतान ले गया बोलता है. ఎవరైనా ఇవ్వడానికి వస్తే సైతాను తీసుకొని వచ్చాడని.
नहीं कोई ले गया तो बोले शैतान ले गया बोलेगा। ఎవరైనా తీసుకొని వెళితేనేమో సాతానుడు తీసుకొని వెళ్ళాడని చెప్తాం. अगर कोई कोई अच्छा चीज लेगा, हालेलुया, प्रभु ने लेकर दे दिया। ఏవైనా మంచి వస్తువులు ఇవ్వడానికి వస్తే ప్రభువే తీసుకొని వచ్చాడు, హల్లెలూయా అంట. हालेलुया, హల్లెలూయా. अन्य भाषा भी आएगा, అప్పుడు అన్య భాషలు కూడా వచ్చేస్తాయి. हालेलुया। హల్లెలూయా. देखो हमको हमारा बाग में इतना फल लेकर इसका गुण हमको मालूम नहीं था, परमेश्वर ने सांप के रूप में आकर हमको फल दिला दिया। చూడండి, మాకిచ్చిన మా తోటలోనే ఇంత మంచి పండు ఉన్నదన్న సంగతి మాకు తెలియకపాయే. ప్రభు పక్షం నుండి ఈ మంచి మాట చెప్పడానికి ఈయన వచ్చాడు అనుకుంటాం. हालेलुया। హల్లెలూయా. ये चालाकी में आंध्रा में कितने लोग जीता है? ఈ సాతాను తంత్రం మీద ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది జయమును పొందుకున్నారు, कितने लोग हार गया? ఎంతమంది ఓటమి పాలయ్యారు. हार गया हुआ लोग ज्यादा है, जीता हुआ लोग ज्यादा है? ఓటమి పాలైన సంఖ్య అధికంగా ఉందా, గెలిచిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందా? हाँ बोलिएगा। చెప్పండి. हाँ? हम आदम हवा को गलती बोलता है। మనము ఆదామవ్వలదే పొరపాటు అని చెప్తాం. हम हवा से आदम से पूछता हूँ, ఆదామును అడుగుతున్నాను, महिमा कहाँ है आदम जी? ఓ ఆదాము గారండి, మహిమ ఎక్కడికి వెళ్ళింది? आदम क्यों वो पेड़ के नीचे छुपा हुआ है? ఆదాము ఆ పొద వెనకాల ఎందుకు దాక్కొని ఉన్నాడు? आदम क्यों अंजीर का पत्ते पहना हुआ है अभी? ఓ ఆదామా, ఎందుకయ్యా ఈ అంజూర బాకులతో గుడ్డలు గుట్టుకున్నావు? क्या बोलेगा? ఏమని చెప్తాడండి? हाँ? आशीष मिल गया, ఆశీర్వాదం దొరికింది, फल खा लिया, పండును తిన్నాం, हालेलुया, बाकी सब चले गए। మిగతావన్నీ కూడా వెళ్ళిపోయాయి.